75 సంవత్సరాలు ఏ పార్టీ కూడా మహిళలను గుర్తించలేదని కానీ కాంగ్రెస్ పార్టీ పేదింటి బిడ్డ ఆదివాసీకి అవకాశం ఇచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. బడుగు బలహీన వర్గాలను తొలుత గుర్తించింది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాల పార్టీ అన్నారు. దేశంలో ఎన్నో చట్టాలు పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మీ అందరి తరపున పార్లమెంట్లో తాను కొట్లాడతానని ఆత్రం సుగుణ చెప్పారు. మరి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మన దేశం బాగుపడుతుంది, మన ప్రాంతం కూడా బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, బడుగుల పార్టీ, బలహీనుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. మనం చూస్తున్నాం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తున్నాం మనం చూస్తున్నాం. మనం గతంలో చూసినాం బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉండేనో చూసినాం. ఇప్పుడు మరి ప్రజల వద్దకే పరిపాలనను తీసుకుపోతున్నాం. మరి ఈ రోజు ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలతోటి మనం ముందుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వతంత్రం నుంచి మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ, ఎన్నో చట్టాలు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ. మొన్నటికి మొన్న గెలిచిన తర్వాత మరి 6 గ్యారెంటీలతోటి మనం వచ్చి గడప గడపకు 6 గ్యారెంటీలు ఈ రోజు వెళ్ళినాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇక్కడ నుంచి భారీ మెజార్టీ ఇస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిసారిగా మరి ఏ పార్టీ కూడా మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఏ పార్టీ కూడా మరి ఒక మహిళను గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీ మరి ఒక పేదింటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను, ఒక మహిళను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ గుర్తించినందుకు జాతీయ కుటుంబానికి, రాష్ట్రీయ కుటుంబానికి, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి తప్పకుండా రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి నా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేసి నేను రేవంత్ అన్న గారికి నేను తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో ఏర్పాటు